దివ్యానుగ్రహం ప్రేక్షకులకి నమస్కారం. కాలానికి అధిపతి మహాకాల భైరవుడు. బ్రహ్మ యొక్క 5వ శిరస్సు త్రుంచి వేసిన శివావతారమే భైరవ స్వామి. ఈ భైరవుడికి కాలభైరవుడు అని నామకరణం ఎందుకు కలిగిందంటే, కాలానికి ఈయనని అధిపతిని చేయడం వల్లను, కాలం మొత్తము ఆయన ఆధీనంలో అంటే కంట్రోల్లో ఉండటం వల్లను భైరవుడిని కాలభైరవుడు అని అంటారు. చాలా మంది కాలభైరవుడు అనగానే కుక్క, సునకం అనుకుంటారు. కాదు, కాలభైరవుడి వాహనము సునకం. మీరు ఏ కాలభైరవుడి దేవాలయంలో చూసినా ఖచ్చితంగా సునకం ఉంటుంది. మనకి చాలా మంది మనం ఏమనుకుంటాం, నా టైం బాగలేదు, ఏంటో సరిగ్గా నడవట్లేదు అని ఎంతసేపు మనం సమయాన్నో కాలాన్ని దెప్పి పొడుస్తూ ఉంటాం. వీటన్నిటికీ కూడా పరిహారము కాలభైరవ ఆరాధన. అందులోనూ అమావాస్య, ఆదివారం నేను చెప్పినట్టు 18/1/2026 నాడు మౌని అమావాస్య నాడు శ్రీ మహాకాల భైరవ స్వామికి కూష్మాండ దీపం వెలిగించి తమ కోరికలు, అది కూడాను ఒకటి నేను చాలా గమనించదగిన విషయం చెప్తున్నానండి, తమ న్యాయపరమైన కోరికలని ఏ దేవుడైనా కూడా తప్పకుండా తీరుస్తాడు. అంతేగాని అవతలవాడు ఎదుగుతున్నాడు, వాడు నాశనం అయిపోవాలి, నేను మాత్రమే ఎదగాలి దేవుడా అని దండం పెట్టడం అన్నది ఎప్పుడు కూడాను మంచిది కాదు. అది నెరవేరదు కూడాను. ఆ టైమింగ్ ఏదన్నా అవుతుందేమో కానీ అది మంచి పద్ధతి కానే కాదు.